ఇప్పుడు వచ్చేసి సౌందర్య లహరిలో 33 శ్లోకం అనమాట. ఈ శ్లోకం ధనలాభానికి 32, 33 ఫలితం ఒకటే వస్తుంది. 2 శ్లోకాలు అర్థం ఒకటే వస్తుంది అనమాట. బీజాక్షరాలు 2 శ్లోకాల్లో 33. ఈ 2 శ్లోకాలు నిన్న చెప్పింది, ఈరోజు చెప్పింది. యోని లక్ష్మీ స్వరం యోనిం లక్ష్మీ స్వరం యోనిం లక్ష్మీ త్రితయమిదమాదౌ తవ మనోః విసర్గాలు లేవు, విసర్గాలు పెట్టుకోండి. తవ మనోహో దగ్గర నిదాయ, ఇంకోసారి చెప్పాలి కదా. స్వరం యోనిం లక్ష్మీ త్రితయమిదమాదౌ తవ మనోః నిదాయైకే నిత్యే నిధాయైకే నిత్యే నిరవధి మహా భోగరసికాః నిరవధి మహా భోగరసికాః భజంతి త్వాం చింతామణి గుణ నిబద్ధాక్షవలయాః చింతామణి గుణ నిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః ఉన్నాయి. శివాగ్నౌ జుహ్వంతః సురభిహృతధారా హుతి సతైః సురభిహృతధారా హృతి సతైః హు హు హాకి దీర్ఘ ఉంది, కొమ్ము ఉంది. హుతి 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 సతైః శివాగ్నౌ జుహ్వంతః సురభిహృతధారా హుతి సతైః స్వరం యోనిం లక్ష్మీ త్రితయమిదమాదౌ తవ మనోః నితాయైకే నిత్యే నిరవధి మహా భోగరసికాః
जुह्वन्तः सुरभिहृतधारा हुतिसतैः स्वरं योनिं लक्ष्मीं त्रितयमिदमादौ तव मनोः 3 times. निधायैके नित्ये निरवधि महाभोगरसिकाः भजन्ति त्वां चिन्तामणिगुणनिबद्धाक्षवलयाः शिवाग्नौ जुह्वन्तः सुरभिहृतधारा हुतिसतैः स्वरं योनिं लक्ष्मीं त्रितयमिदमादौ तव मनोः नितायैके नित्ये निरवधि महाभोगरसिकाः भजन्ति त्वां चिन्तामणिगुणनिबद्धाक्षवलयाः
शिवाग्नौ जुह्वन्तः सुरविहृतधारा कुतिशतैः स्वरं योनिं लक्ष्मीं त्रितयमिदमादौ तव मनोः नितायैके नित्ये निरवधि भोगरसिकाः भजन्ति त्वां चिन्तामणिगुणनिबद्धाक्षवलयाः शिवाग्नौ जुह्वन्तः सुरविहृतधारा కుతిశతైః. ఇదన్నమాట. రాగం వచ్చేసి భీరహర ప్రయ రాగం. భీరహర ప్రయ. ఫలితం వచ్చేసి ఆకస్మిక ధనలాభం. ఈ ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రాగంలో అసలు భలే ఎలా కూర్చారో అసలు అద్భుతంగా. ఇదైతే శ్లోకాలు అనేది బుక్లో ఉన్నాయి కరెక్టే, కానీ అది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఇలా శ్లోక రూపాన ఇలా చెప్పటం మాత్రం నిజంగా అద్భుతం. ఈ శ్లోకం అయితే అంత బాగుంటుంది. చాలా బాగుందండి. అదే చాలా అసలు బాగుంటది. ఇది వచ్చేసి బైందవ స్థానం. బైందవ స్థానం అని బొట్టు దగ్గర బైందవ స్థానం అని ఉంటుందంట. అందులో ఆజ్ఞాచక్రం అంటారు. ఆజ్ఞాచక్రానికి ముగ్గురు అమ్మవార్లు ఉంటారంట. కామేశ్వరి, లక్ష్మి, మహేశ్వరి. త్రికోణ స్వరూపం అంట. ముగ్గురు కూడా త్రికోణ స్వరూపంలో ఉంటారంట. ఈ 2 శ్లోకాలు జంట శ్లోకాలు అంటారనమాట. ఈ 2 శ్లోకాలకి ఫలితం ఒక్కటే. ఈ 2 శ్లోకాలు కలిపి చదువుకోవాలి. 3 ఇవి 2 ఫలితం ఒకటే. 2 శ్లోకాలు ఇంచుమించు ఒకటే. ఈ 2 అది ఆ శ్లోకం చదివినప్పుడు ఈ శ్లోకం చదవాలి. కలిపి చదువుకుంటే బాగుంటది అనమాట. మంచిగా. నిత్యే తే కింద పైన ఒత్తుంది, కింద యా ఒత్తుంది. నిత్యేని సరి చేసుకోండి. నిత్యే అని సరి చేసుకోండి. నిత్య అనే పలకాలి. అందులో ఉన్నా కూడా ఉన్నట్టు చెప్పరు మనకి. అందులో కరెక్షన్స్ చేసే చెప్తారు నేర్పించేవాళ్ళు. ఏదైనా కాదు, ఏదైనా అంతే. ఏ భగవద్గీత కానీ ఇందులో ఏవైనా సరే అందులో కరెక్షన్ చేసే మనకు నేర్పిస్తారు. కొన్ని తప్పులు పడవచ్చు, కొన్ని పదాలు అలా అనుకోకుండా ఉండొచ్చు. వాళ్ళు చెప్పినయే మనం చెయ్యాలి అంతే. మన సొంతంగా చదువుకోలేం కదా. నాకు ఎలా చెప్పారో నేను అలాగే చెప్తున్నా. నాకు అలాగే చెప్పారు, నేను అలాగే చెప్తున్నా. అంటే కొద్దిగా లేట్ జాయిన్ అయినా ఇప్పుడు నేను, అందుకని అడిగా మేడం. యోనిం లక్ష్మీం త్రితయమిద. ఈ యోనిం కొంచెం కిందకి లాగాలి, పక్కన సున్నాకు వచ్చేటట్టు కలిపి యోనిం అని పూర్తిగా అనుకుని చదవాలన్నమాట. స్వరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోః నితాయైకే నిత్యే నిరవధి భోగరసికాః భజంతి త్వాం చింతామణిగుణనిబద్ధాక్షవలయాః
జుహ్వంతః సురభిహృతధారా హుతిశతైః. థ్యాంక్ యూ మేడం.